కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజ్లను మరమ్మత్తు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పునరుద్ధరణ డిజైన్ల కోసం టెండర్లకు ఆహ్వానం పలికింది. ఎన్డీఎస్ఏ కమిటీ దర్యాప్తు ఆధారంగా రీహాబిలిటేషన్, రిపోర్టేషన్ డిజైన్లు చేయనుంది. ఈ డిజైన్ల కోసం అక్టోబర్ 15 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు విధించింది. కాగా అసెంబ్లీ ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ సర్కార్ విచారణకు ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇటీవల విచారణ ముగించిన ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి దాదాపు 600 పేజీలతో అందించింది. కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టిన రేవంత్ రెడ్డి నివేదిక ఆధారంగా కాళేశ్వరం స్కామ్ పై విచారణను సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విచారణను టేకప్ చేసిన సిబిఐ విచారణను ప్రారంభించింది. ఈ కేసు విచారణలో భాగంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిబిఐ త్వరలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేంద్రతో సహా అధికారులను విచారిస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా ఎక్కడా సిబిఐ అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ప్రాజెక్టుల విషయంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, డిజైన్ లోపాలపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పునరుద్ధరణ డిజైన్లకు ఆహ్వానం పలికింది. ఆ 3 బ్యారేజ్ల డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఈ ఆహ్వానం ఇచ్చింది. దీంతో గతంలో ఎన్డీఎస్ఏ కమిటీ దర్యాప్తు ఆధారంగా రీహాబిలిటేషన్, రిపోర్టేషన్ డిజైన్లను రూపొందించాల్సి ఉంటుంది. అలాగే ఈ కొత్త డిజైన్ల కోసం అక్టోబర్ 15 మధ్యాహ్నం 3 గంటల వరకు తెలంగాణ ప్రభుత్వం కంపెనీలకు గడువిచ్చింది.